నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అన్నదాన భవనం పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారాపురెడ్డి సురేష్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి నదిలో పుష్కర స్నానాలు చేసి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అదేవిధంగా వచ్చే పుష్కరాల్లో కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ పరిసర జిల్లాల్లో ఉన్న ఇతర దేవాలయాలతో పాటు పెద్ద సంఖ్యలో వాడపల్లి దేవస్థానానికి కూడా వస్తారు. పుష్కరాల విషయం కాకుండా ప్రతి సంవత్సరానికి కూడా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 2 సంవత్సరాల్లోనే భక్తుల రద్దీలో చాలా పెరుగుదల కనిపిస్తోంది. ఈ సందర్భాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ జరుగుతున్న గత కొంతకాలంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏంటంటే త్వరితగతిన పూర్తి చేసే విధంగా వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానికోసం ఇతర దేవాలయాల్లో పుష్కర పనులతో పాటు ఇక్కడ కూడా జరుగుతున్న అభివృద్ధి పనులని సమీక్షించడం కోసం ఈరోజు దేవాదాయ శాఖ సాంకేతిక సలహాదారు గారు, అదేవిధంగా ఎస్సీ గారు, ఇతర సాంకేతిక సిబ్బంది అందరితో పాటుగా వాడపల్లి దేవస్థానాన్ని విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న పనుల్లో 6,25,00,000 వ్యయంతో అన్నదాన భవనం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా 12 కోట్ల వ్యయంతో శ్రీనివాస సదనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే భక్తులకి వసతి కోసం దాంట్లో 54 ఇండివిజువల్ రూమ్స్, 4 డార్మిటరీ హాల్స్ రాబోతున్నాయి. ఒక ఏడాది కాలంలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాం జరిగింది. అది పూర్తయితే ఇక్కడ భక్తులకి జూన్ నెలలో గోదావరి పుష్కరాలు ప్రారంభం అవబోతున్నాయి. గోదావరి పుష్కరాలంటే పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో దర్శనం చేసుకెళ్ళటం పరిపాటి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ కూడా ఇంచుమించు సుమారు 12 రోజులైనప్పటికీ ముందు వెనక అన్నీ కలుపుకుంటే 15 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ఇక్కడ ప్రధాన అవసరం తైలాభిషేకాలు ఈ శనీశ్వర ఆలయంలో. అందుకని ప్రత్యేకంగా పుష్కరాలు పురస్కరించుకొని అదేవిధంగా శాశ్వతమైన అవసరం కూడా ఉంది కనుక తైలాభిషేక మండపాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికోసం దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 6,500 అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని వర్క్ కూడా గ్రౌండ్ చేయటం, ఇప్పటికే ఫౌండేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వర్క్ ప్రోగ్రెస్ బాగుంది. డిసెంబర్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుంది. గోదావరి పుష్కరాల కంటే బాగా ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా
అన్నదానం కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక తాత్కాలికమైన ఒక షెడ్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా ఒక డైనింగ్ హాల్ ప్రత్యేకంగా దానికోసం 1,20 లక్షల రూపాయలు కమ్యూనిటీ ఫండింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే డిసెంబర్ నాటికి దాని నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. పుష్కరాలు ఇంకా సందర్భంగా దేవాదాయ శాఖలో నిర్వహిస్తున్న పనులన్నీ కూడా ముందుగానే ప్రణాళికాయుతంగా ముందుగానే ప్రారంభించడం జరిగింది. పుష్కరాలకి అంటే బాగా ముందుగానే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది.